తాజాగా ఆయన నయనతార గురించి సోషల్ మీడియాలో వ్యాఖ్యలు చేశారు. అసలు ఆమె జాతకంలో సంతాన యోగమే లేదంటూ, అటువంటప్పుడు ఆమెకు పిల్లలు ఎలా పుడతారని ప్రశ్నించారు. అకస్మాత్తుగా నయనతార సరోగసి విధానం ద్వారా పిల్లలను కనడానికి ఆమెకున్న లోపమేమన్నారు. సంతాన యోగం లేదని, అందుకే ఆమె సరోగసి పద్ధతిని ప్లాన్ చేసుకుందన్నారు. అందరూ అనుకున్నట్లుగా గ్లామర్ పాడైపోతుందనేది కాదన్నారు. అలా ప్రచారం చేయడం పెద్ద డ్రామా అని వేణుస్వామి అన్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో నయనతారపై వేణుస్వామి చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. నెటిజన్లు వేణుస్వామిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. నయనతార విఘ్నేష్ శివను పెళ్లి చేసుకున్న తర్వాత కూడా ఈయన 2 వీడియోలు విడుదల చేశారు. వారిద్దరూ విడిపోతారంటూ ఆయన చెప్పినట్లు వార్తలు వచ్చాయి. ఇటీవల సోషల్ మీడియాలో విఘ్నేష్ శివన్ ను అన్ఫాలో చేయడంతో వేణుస్వామి చెప్పిందే నిజమంటూ విడాకులు తీసుకోబోతున్నారంటూ వార్తలు వచ్చాయి. అయితే విఘ్నేష్ శివన్ స్పష్టతనివ్వడంతో ఆ గొడవ అంతటితో సద్దుమణిగిపోయింది.